స్వాగతం సుస్వాగతం యేసు నామములో నీ బ్రతుకులో పాపమాతలతలా నీ హృదయంలో భారగా అన్నీరా మీ కన్నీరంత తుడిచి వేయురాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెదికే వారికంతా కనబడు దీపము యేసు రాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసము అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామములో. దేవుడు నాకు సహాయం చేయును, ప్రభువు నన్ను ఆదుకొనును. నేను సంతసముతో మీకు బలి అర్పింతును, మీ మంచితనమునకు కాను మీకు వందనములు అర్పింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాడు సత్య సభ 16వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతూ దేవుని వాక్యం ద్వారా మనందరినీ ఆహ్వానిస్తుంది. వీలైనంత వరకు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విని దాన్ని అనుసరించి దేవుడు ఇచ్చే దివ్య ఆశీర్వాదాలకు మనమందరం పాత్రలు కావాలని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఒకే కుటుంబం మనమంతా ఇక్కడ చేరి దేవుడిచ్చే ఆశీర్వాదాల కోసం ప్రార్థిస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఈ యొక్క పవిత్రమైన బలిపీఠంపై సమర్పించుకుంటూ దేవుడు మన అందరినీ దీవించి మన కుటుంబాలను దేవునికి దగ్గరగా చేసి దేవుని యొక్క దివ్య వరాలకు ప్రీతి పాత్రులుగా చేయమని ప్రార్థించుకుందాం. సహోదరి సహోదరులారా, ఈ యొక్క పరమ రహస్యమును కొనియాడ యోగ్యులు బిడ్డకు మన పాపపడిన ఒప్పుకుందాము. కరుణామయా కనికరించవా దావీదు కుమారా దయ చూపవా. కరుణామయా కనికరించవా జగయ్య మనసులకు రావాలయ్యా. మగ్దలా మరియా రావాలయ్యా. జగయ్య మనసులకు రావాలయ్యా. మగ్దలా మరియా రావాలయ్యా. నీవు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ రాగవాలి నా యేసయ్యా. నీవు కావాలి, నీ ప్రేమ కావాలి, నీ రాగవాలి నా యేసయ్యా. దావీదు కుమారా దయ
దయచూపవా కరుణామయ కనికరించవా దావీదు కుమారా దయచూపవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు వారు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చిన కాక ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలినవాడైన సర్వేశ్వరా, పరలోక మా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వరా, భూమిలో మా పాలక, మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మేము పొగడెదం, మేము స్తుతించెదం, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక, సర్వేశ్వరుని ఓ గోత్రేలా, మా మీద దయ చూపుమా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. కుడి ప్రకాశీనుడా, పరిశుద్ధ యేసువా, మాతను నిరసి రక్షించుమా, మమ్మిప్పుడు దీవించుమా. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. పరిశుద్ధులు మీరు పరిపూర్ణులు, మహిమా స్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము. భూయందు మనుషులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా,
స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భూయందు మనుషులకు ఆనందము శాంతి సమాధానము ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదాము. సర్వశక్తిగలవు నీతి సర్వేశ్వర, మీ దాసులను కనికరించి వారి యందు మీ కృపావర ప్రసాదమును అధికముగా దయచేయము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి మీ కట్టడను ఆచరించటంలో అప్రమత్తముగా ఉందుగాక. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఆది కాండము 18వ అధ్యాయము వచనములు 1 నుంచి 10 వరకు. మొదటి పట్టణము ఆది కాండము అధ్యాయము 18 వచనములు 1 నుంచి 10 వరకు. మమ్రే యొద్ద ఉన్న సింధూర వృక్ష వనమున దేవుడు అబ్రహామునకు కనబడెను. ఎండ కాయనప్పుడు అబ్రహాము తన గుడారము వాకిట కూర్చుండి ఉండెను. అతడు తల ఎత్తి చూడగా దాపున 3 మనుషులు నిలవబడి ఉండిరి. వెంటనే అబ్రహాము గుడారము వాకిట నుండి పరిగెత్తుకొని పోయి వారి ఎదుట సాగిలపడెను. అతడు వారితో, ఈ దాసుడు మీ కృపకు పాత్రుడైనచో మా ఇంటిని సందర్శింపుడు, ఈ సేవకుని దాటిపోవద్దు. నీరు తెచ్చెదను, కాళ్ళు చేతులు కడుగుకొనుడు, చెట్ల క్రింద అలసట తీర్చుకొనుడు. కొద్ది ఆహారము తెచ్చెదను, ఇంత తిని ప్రాణములు కుదటపడినట్లు చేసుకొనుడు. తరువాత మీ దారిన మీరు పోవచ్చును. మీ ప్రయాణములో ఇక్కడికి రానే వచ్చితిరి కదా అనెను. అందుకు వారు, నీవు చెప్పినట్లే చేయుము అనిరి. అబ్రహాము సత్వరమే గుడారములోనున్న సారా వద్దకు వెళ్ళెను. ఆమెతో, నీవు తొందరగా 3 మానికల పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయము అని చెప్పెను. తర్వాత అబ్రహాము ఆలమంద వద్దకు పరిగెత్తి ఒక మంచి లేగను చూచి తెచ్చి పనివానికి ఇచ్చెను. వాడు దూడను కోసి వండి భోజనము సిద్ధము చేసెను. అబ్రహాము పాలు, పెరుగు, దూడ మాంసమును తెచ్చి అతిథులకు ముందు పెట్టెను. వారు భుజించుచుండగా వారికి సేవలు చేయుటకు తానక్కడనే చెట్టు క్రింద నిలుచుని ఉండెను. నీ భార్య సారా ఎక్కడా అని అతిథులు అతనిని అడిగిరి. ఆమె ఇక్కడనే గుడారములో ఉన్నది అని అతడు చెప్పెను. అంతటా ప్రభువు, నేను ముందటి ఏడు కూడా సరిగా ఈ సమయమునకే తిరిగి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు పుట్టును అని చెప్పెను. అతనికి వెనుక ప్రక్క ఉన్న గుడారములో తలుపు చాటున నిలిచి ఉన్న సారా
ఈ మాటలు వినెను. ఇది ప్రభువుని వాక్కు. సర్వేశ్వరుడికి వందనములు. తండ్రి మీదయలారా మేలుకొందమా, నీకు హృదయమును మేలుకొందమా. తండ్రి మీదయలారా మేలుకొందమా, నీకు హృదయమును మేలుకొల్పెదమా. తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా, తెల్లవారని తలుపులను తట్టి లేపుదమా. తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా, తండ్రి దేవునికి స్తుతులను పాడెదమా. తండ్రి వినయలారా మేలుకొందమా, నీకు హృదయమును మేలుకొల్పెదమా. ప్రభాకర కాంతులు ప్రగతులు చేసెను, సుఖపిక గలములను స్తోత్రము చేసెను. ప్రభాకర కాంతులు ప్రణతులు చేసెను, సుఖి గగనములను చేసెను. జనని తరంగము జావలి పాడెను, పైరగాలలో జీవనలోదెను. జనని తరంగము జావలి పాడెను, పైరగాలలో జీవనలోదెను. పవన వీచికలు పాటలు పాడెను, మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. పవన వీచికలు పాటలు పాడెను, మేఘము ధ్వనులతో నాట్యము చేసెను. గగనం భువనం ఒకటిగా చేరి ప్రభువుగా దేవుని పాడి సమీక్షి. తండ్రి వేలలారా మేలుకొందమా, నీకు హృదయమును మేలుకొల్పెదమా. తండ్రి వేలలారా మేలుకొందమా, నీకు హృదయమును మేలుకొల్పెదమా. పట్టణము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 24 నుంచి 28 వచనాలు. సహోదరులారా, మీ కొరకు నేను పొందిన శ్రమలకు ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది. క్రీస్తు తన శరీరమైన శ్రీసభ కొరకు పడిన బాధలలో కొదువుగా ఉన్న వానిని నా శ్రమల ద్వారా పూర్తి చేయుచున్నాను. నేను దేవునిచే శ్రీసభకు సేవకుడుగా చేయబడితిని. మీకు మేలు చేయుట కొరకు ఆయన నాకు ఈ కార్యమును అప్పగించెను. ఆయన సందేశమును పూర్తిగా ప్రకటించుటకు సంబంధించిన కార్యమే. ఈ సందేశమును ఆయన తన గతమున అన్ని యుగములలోనూ మానవాళి నుండి రహస్యముగా ఉంచెను. అయితే ఇప్పుడు దానిని తన పవిత్రులకు తెలియజేశాడు. ఏలైనా అన్యజనులలో తన వద్ద గల రహస్యము యొక్క మహిమైశ్వర్యము ఇట్టిదని తన ప్రజలందరకు తెలియజేయుట దేవుని ప్రణాళిక. ఆ రహస్యము ఏమనగా, క్రీస్తు మీలో ఉన్నాడు అనగా మీరు దేవుని మహిమలో పాలు పంచుకొనగలరు. ఇట్లు మేము ప్రజలందరికీ క్రీస్తును గూర్చి బోధించెదము. ప్రతి వ్యక్తిని క్రీస్తునందు పరిణతి పొందిన వానిగా దేవుని సమక్షములోనికి తెచ్చుట కొరకు మేము సాధ్యమైన వివేచనతో ప్రతి వ్యక్తిని హెచ్చరించి బోధించెదము. ఇది ప్రభువు వాక్కు. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకు సగే వాక్యం. అమరుడైన యేసుని వాక్యం అమరత్వం మనకు సగే వాక్యం. విజయుడైన క్రీస్తుతో నడిపించే వాక్యం. విజయుడైన క్రీస్తుతో నడిపించే వాక్యం. విశ్వాసులకు
ఊరటనిచ్చే వాక్యం, విశ్వాసులకు ఊరటనిచ్చే వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చిన యేసుని వాక్యం, మరణించిన లాజరును లేపిన వాక్యం. జీవమిచ్చిన యేసుని వాక్యం, మరణించిన లాజరును లేపిన వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన క్రీస్తు సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 38వ వచనము నుండి. వారు ప్రయాణము చేయుచుండగా యేసు ఒక గ్రామమునకు వచ్చెను. అచట మార్తమ్మ అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటికి ఆహ్వానించెను. ఆమెకు మరియమ్మ అను ఒక స్త్రీ ఒక సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంత కూర్చుని ఉండి ఆయన బోధనలు వినుచుండెను. మార్తమ్మ పెక్కు పనులతో సతమతమగుచు ఆయన వద్దకు వచ్చి, ప్రభు, నా సోదరి పనులన్నీ నాపై వదిలి మీ చెంత కూర్చుని ఉండుట మీరు గమనించుటలేదా? నాకు సహాయం చేయుటకు ఆమెను పంపుడు అనెను. అందుకు యేసు, మార్తమ్మ మార్తమ్మ, నీవు ఎన్నో పనులను గూర్చి విచారించుచు ఆతృత పడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది, అది ఆమె నుండి తీసివేయబడదు అని సమాధానం ఇచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులు సహోదరి సహోదరులారా, ఈనాడు మొదటి పట్టణంలో మనం విన్నట్లయితే చాలా చక్కటి వాక్యాన్ని దేవుడు అందిస్తున్నాడు. అందరు బైబిల్ తెరిచి ఆది కాండము 18వ అధ్యాయం తీసుకుందాం. అందరు బైబిల్ తెరిచి ఆది కాండము 18వ అధ్యాయం తెరిచి ఉంచుకోండి. ఒక చక్కటి వాక్యం. ఇక్కడ దేవునికి అబ్రహాముకు ఒక సంభాషణ జరుగుతుంది, లేదంటే దేవునికి అబ్రహాముకు ఒక కలయిక. సృష్టికర్త అయిన దేవుడు ఆ దారిన పోవుచున్నప్పుడు, ఇది మిట్ట మధ్యాహ్న సమయం అని చెబుతుంది బైబిల్ వాక్యం. అబ్రహాము ఆ పాటికే 90 సంవత్సరాలు దాటిన వృద్ధాప్యుడు. కానీ మనం బైబిల్ చక్కగా అర్థం చేసుకున్నట్లయితే దానికి ముందు దేవుడు అబ్రహాములకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమని? అయ్యా అబ్రహాము, నీ యొక్క సంతతిని నేను ఇసుక రేణువుల వలెను ఆకాశంలో నక్షత్రముల వలెను వృద్ధి చేయదును అని. కానీ అబ్రహాం ఆల్రెడీ 90 సంవత్సరాలు దాటిన వృద్ధుడు. ఈ కాలంలో 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటితే పిల్లలు పుట్టే భాగ్యం ఉంటుందా? లేదు కదా. ఈ కాలంలో ఇంకా ఎక్కువ అయిపోయింది. పెళ్లి చేసుకున్న దంపతులు సంతాన భాగ్యం లేకపోవడం పెద్ద సమస్యగా మారిపోయింది నాటి కాలంలో. కానీ ఆనాడు దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే,
నీ యొక్క సంతతి నేను ఇసుక రేణువుల వలెను ఆకాశంలో నక్షత్రములను వృద్ధి చేయదును. కానీ 90 సంవత్సరాలు దాటిపోయింది, ఒక్క సంతానం లేదు. అబ్రహాము బహుశా ఇంకా దేవుడిపై ఆశలు పెట్టుకొని ఆ యొక్క విశ్వాసంతో ఎదురు చూపులు చూస్తున్నాడు. కానీ సారమ్మ మాత్రం నిరాశకు గురి అయింది. ఈ యొక్క సందర్భంలో దేవుడు అబ్రహాముకు తారసపడుతూ మమ్రేను అనే ప్రదేశంలో, ఒకసారి దేవుని వాక్యం ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మమ్రే వద్ద ఉన్న సింధూర వృక్ష వనమున, ఒక సింధూర వృక్ష వనమునందు దేవుడు, చూడండి, దేవుడు అబ్రహామునకు తారసపడెను. ఎండ కాగినప్పుడు మిట్ట మధ్యాహ్న సమయంలో అబ్రహాము తన గుడారము వాకిట నుంచి చూచెను. తర్వాత వాక్యం చూడండి. అతడు ఆయన తల ఎత్తి చూడగా దాపున చాలా దూరంలో ఒక ముగ్గురు వ్యక్తులు అబ్రహాముకు కనిపించేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ వృద్ధ వయసులో ఉన్న అబ్రహాము పరిగెత్తుకొని పోయి ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని తారసించి మాట్లాడుతున్నాడు. అయ్యా, నేను మీ యొక్క ఆతిథ్యానికి పాత్రుడినైతే నా ఇంట ప్రవేశించండి. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మన యొక్క భారతదేశ సంస్కృతిలో ఒక సామెత వింటూనే ఉంటామేమని, అతిథి దేవోభవ. అవునా కదా? పితృదేవోభవ, అతిథి దేవోభవ, ఇంకా మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ. అవునా కదా? అంటే తండ్రి స్థానంలో దేవుడు నీకు తారసపడతాడంట, తల్లి స్థానంలో దేవుడు నీకు తారసపడతాడంట, గురువు స్థానంలో నీకు దేవుడు తారసపడతాడు. అదే విధంగా అతిథుల యొక్క స్థానంలో దేవుడు కూడా నీకు తారసపడతాడని. నేను ఆఫ్రికా దేశాల్లో పనిచేసేటప్పుడు కెన్యా అనే దేశంలో ఒక వర్గం ఉండేది, తుర్కాన్ అనే వర్గం. ప్రజలకి ఇల్లు ఉండదు, ఏమీ లేదు, చిన్న గుడిసెలు. అట్లాంటి వ్యక్తులు కూడా నడురాత్రులు ఎవరైనా దారి పడిపోతా ఉండి ఒకవేళ జస్ట్ నీళ్ళ కోసం వచ్చినా కూడా వీళ్ళు నిద్ర నుంచి లేచి వారిని ఆహ్వానించి అప్పుడప్పుడే వాళ్ళ దగ్గర ఏదుందో వండి పెట్టి వారికి కడుపు నింపి వాళ్ళనే మాట్లాడి తెలుసా, ఒకవేళ దేవుడే ఈ వ్యక్తిని నా ఇంటికి పంపించాడేమో, ఒకవేళ దేవుడే ఈ వ్యక్తిని నా ఇంట పంపించి దేవుడి యొక్క ఆశీర్వాదాలను ఈ వ్యక్తి ద్వారా నాకు పంపిస్తున్నారేమో విశ్వసించే ఒక గొప్ప విశ్వాసం అది. ఇప్పుడు అది అంతరించిపోతుంది మన కాలంలో. పాత కాలంలో మన ఇంట్లోకి బంధువులు వస్తే మనం సంతోషంగా ఉండేది. అవునా కదా? పరిగెత్తుకుని పోయి అంగట్లో పోయి టీ తీసుకొచ్చి వాళ్ళకి టీ ఇచ్చి కాళ్ళకి చెప్పుతో నీళ్ళు ఇచ్చి కడుగుకొని ఏం చేసేవాళ్ళు ఇప్పుడు అంతరించిపోతున్నాయని. ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది అంటున్నాం, ఇంకా ఏంది మనం చాలా బిజీ అయిపోయినాం, మనకే సమయం లేదు, వేరే వాళ్ళ కోసం వెచ్చించే సమయం మనకెక్కడ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇక్కడ అబ్రహాము ఆ వ్యక్తులను, ముగ్గురు వ్యక్తులను తన ఇంటికి ఆహ్వానించి చాలా గొప్ప విధులు తయారు చేస్తాడు. సారమ్మ దగ్గరికి వెళ్ళి మన ఇంట్లో ఉండే పిండిని తీసుకొని పిసికి రొట్టెలు చేయి. తన యొక్క సేవకుడి దగ్గరికి వెళ్ళిపోయి ఒక లేత దూడను తీసుకొచ్చి దాన్ని వధించి మాంసం కూరను వండు. ఇవన్నీ చేసిన తర్వాత దయచేసి 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. అంతటా ప్రభువు నేను ముందటి ఏడు కూడా, నేను వచ్చే సంవత్సరం ఇదే సమయమునకు తిరిగి మీ ఇంటికి వత్తును. ఆనాటికి నీ భార్య సారాకు ఒక కొడుకు ఒక కుమారుడు పుట్టెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రైజ్ ది లార్డ్ సంగమా, దేవుని మనకు గృహంలోనికి ఆహ్వానిస్తే ఎటువంటి దీవెనలు ఉంటాయి, ఎటువంటి దీవెనలు ఉంటాయి చూడండి. అంటే దేవుని దగ్గరికి నువ్వు దరిదాపులకి వెళ్ళి దేవుణ్ణి ప్రాధాన్యపడినా కూడా మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. మన యొక్క గ్రామం చాలా ఆశీర్వదించబడినది మరియ తల్లి యొక్క దీవెనల ద్వారా. ఎంతో మంది మరియ తల్లి దగ్గరికి వచ్చి ప్రార్థించుకొని
సంతాన భాగ్యాన్ని పొందారు. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నిజమే కదా? అవునా కదా? అంటే ఈ విశ్వాసం మనలో ఎట్లా ఉంటుంది? ఒకరిని చూసి ఒకరు ఆ విశ్వాసం మనకు అభివృద్ధి అవుతుంది. నాకు జరిగిన ఒక సంఘటన 2015వ సంవత్సరంలో ఒక ప్రదేశంలో నేను పని చేస్తున్నా. ఎక్కడ ఏమని చెప్పను, జరిగిన నిజ సంఘటన చెబుతున్నా. ఒక కుటుంబంలో వారు వివాహం చేసుకుని 14 సంవత్సరములు సంతానం లేదు, నిరాశ చెందారు. ఆడామేమో నర్సు, గవర్నమెంట్ నర్సు, మంచి డబ్బులు, మంచి జీతం. వాళ్ళ నాన్నేమో రిటైర్డ్ ఎంప్లాయీ, డబ్బులకు కొదవలేదు. తన భర్త ఏమో బిజినెస్, డబ్బులకు కొదవలేదు. సంతాన భాగ్యం లేక వారికి ఉండే ఒకే ఒక లోటు అంటే సంతాన భాగ్యం లేదు. ఇక్కడ వారు ఏం చేశారంటే ఎక్కడికెక్కడికో పోయారు. ఆ వ్యక్తి దగ్గరికి, ఈ వ్యక్తి దగ్గరికి, మంత్రాలు చేసే వాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండే ధనమంతా వెచ్చించి, ఆయన మంత్రం చేస్తారంటే అక్కడికి వెళ్తా, ఈయన మంత్రం చేస్తారంటే ఎక్కడికి వెళ్తా, అందరి దగ్గరికి వెళ్ళి ఉండే ధనమంతా వెచ్చించిపోయాడు. చిట్ట చివరికి వాళ్ళ క్రైస్తవులే, కథోలికలే అయినా కూడా వారి విశ్వాసాన్ని పోగొట్టుకొని దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు. 14 సంవత్సరములు వారికి మిగిలిన ఒకటి కన్నీరు మాత్రమే. ఈ యొక్క సందర్భంలో ఒక ఆదివారం పూట పూజకు ముందు ఆ వ్యక్తి వచ్చి, ఫాదర్ గారండి, మా కోసం మీరు రోజు పూజలో ప్రార్థించండి అని. విషయం ఏంటని అడిగితే, మాకు 14 సంవత్సరాలుగా సంతానం లేదు. అప్పుడు ఆ వ్యక్తుల దగ్గర అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఈ 14 సంవత్సరాలు మీరు దేవుని దగ్గరికి రాలేదు? సో వాళ్ళు మొత్తం జరిగిన విషయం అంతా చెప్పిన తర్వాత ఒక పేపర్లో వాళ్ళ పేరు అన్ని రాసుకొని రోజు పూజలు, ఒక నెల పూజలు పెంచి, రోజు ఆరాధనలో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించి, నాకు చాలా సంతోషంగా ఉంది. మన ఫాదర్ గారు ఆరాధన ఒక గొప్ప విషయాన్ని మనకు అందిస్తున్నారు. దేవుడు మన యొక్క బలిపీఠంపై ఆరాధన ద్వారా యొక్క దివ్య సప్రసాద రూపంలో మనకు తారసపడే ఒక గొప్ప వరం అది. ఈ యొక్క ప్రార్థనల ద్వారా చేయటం వల్ల 3 నెలలు వచ్చేసి మాకు ఒక శుభవార్త చెప్పారు. ఫాదర్ గారంటే నా భార్య ఇప్పుడు గర్భవతి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నమ్ముతారో నమ్మరో 9 నెలల తర్వాత ఆమె జన్మనిచ్చి 12 నెలలకి నేను ఆ యొక్క బిడ్డకు నేనే జ్ఞానస్నానం ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత గొప్పటి దేవుని వరాలు మన దగ్గర ఉన్నాయి, కానీ మనం కాళ్ళారా పట్టుకుంటున్నాం. దేవుడి దగ్గరికి ఎవరైనా విశ్వాసంతో వచ్చినట్లయితే దేవుడు ఏనాడు మనల్ని చేయించాడు. చూడండి, అబ్రహాము జీవితంలో 90 సంవత్సరాలు వృద్ధుడు, ఇక ఆశ అనేదే లేదు, నిరాశ. కానీ దేవుడు మాత్రం వాగ్దానం ఇచ్చాడేమని, ఈ యొక్క సంతానాన్ని వృద్ధి చేస్తానని. అబ్రహాము దేవుని చూడగానే పరిగెత్తాడు. వృద్ధ వయస్సు, నడవడానికి కూడా చేత కాదు. దేవుడి దగ్గరికి పరిగెత్తి దేవుని తన ఇంట ఆహ్వానించాడు. మన ఇంట్లో దేవుని యొక్క ఉనికి, దేవుని యొక్క పాదాలు, దేవుని యొక్క ప్రమేయం, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటే మనం అదృష్టవంతులు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అబ్రహాము తన యొక్క అతిథి భాగ్యాన్ని స్వీకరించిన తర్వాత తనకు చక్కటి శుభవార్త చెబుతాడు. వచ్చే సంవత్సరం ఇదే సమయంలో నేను మీ ఇంట ప్రవేశిస్తాను, ఈ యొక్క భార్య సారా ఒక కొడుకును కనును అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అంటే క్రీస్తునందు ప్రియ క్రైస్తవ సంగమా, సంతానం అనేది కాదు మన బాధలు. చాలా ఇబ్బందులు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య ఒక ప్రేమ భావం లేకపోవటం, పిల్లలు తల్లిదండ్రులకు ఒక ప్రేమ భావం లేకపోవటం, అన్ని దేవుడికి సమర్పించుకుంటే దేవుడు నీకు నాకు తెలియకుండానే దేవుడి ఆశీర్వాదాలను మన మధ్యకి పంపించి మన యొక్క కుటుంబాన్ని దృఢపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని మన ఇంట ఆహ్వానించినట్లయితే మనకు వచ్చే మొదటి వరం ఏంటో సంతాన భాగ్యం. అదేవిధంగా ఈనాటి శుభవార్త పఠనంలో ఒక చక్కటి సందేశం వస్తుంది. ఇద్దరు అక్క చెల్లెలు ఎవరు? మరియా మార్తలు. వారి యొక్క సహోదరుడు ఎవరు? లాజరు. అవునా కదా? లూకా శుభవార్త 10వ అధ్యాయంలో
38వ వచనం నుంచి ఇలాంటి శుభవార్త పట్టణాన్ని మనం చదువుకున్నాం. ఒక శుభవార్త పట్టణంలో ఒక చక్కటి గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఏంటయ్యా అంటే, క్రీస్తు ప్రభు ఒక ఇంట ప్రవేశిస్తున్నారు. ప్రవేశించినప్పుడు ఆయన ఆహ్వానించింది ఎవరు? మార్తా అనే ఒక సహోదరి. తన యొక్క సహోదరి ఇంకొకరు ఎవరు? మరియమ్మ అని. మార్తమ్మ ఆహ్వానించిన తర్వాత పోయి వంటగదిలో తనకు ఏదో ఒకటి చేసి పెట్టాలి, తనను సంతోషపరచాలని ఆ వంట ఈ వంట చేయడంలో కొంచెం లీనమైపోయింది. మరియమ్మ తన యొక్క సహోదరి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెబుతున్న వాక్యాన్ని వింటూ దాన్ని ఆస్వాదిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆనాటి కాలంలో యూదా ఆచారం ప్రకారం ఏ స్త్రీ కానీ గురువు యొక్క పాదాల దగ్గర కూర్చొని గురువు చెప్పే పాఠాలు నేర్చుకోకూడదు. అది చట్టరీత్యా నేరం. అయినా కూడా మరియమ్మ ధైర్యం చేసి ప్రభు పాదాల దగ్గరికి వచ్చి కూర్చొని ప్రభు చెబుతున్న వాక్యాన్ని ఆలకిస్తుంది. అప్పుడు మార్త అంటది, అయ్యా నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను ఈ వంటగదిలోనా, నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడుతున్నాను, అది ఇది తయారు చేయలేక నా యొక్క సహోదరిని కాళ్ళ దగ్గర కూర్చొని మీతో సమయాన్ని వృధా చేస్తుంది. ఎందుకు నా సహోదరిని నాకు పంపించి నా దగ్గరికి పంపించి నాకు సహాయం చేయమని చెప్పరు మీరంటే, క్రీస్తు ప్రభు ఏమంటున్నాడంటే, మరియమ్మ ఉత్తమైన దానిని ఎన్నుకున్నది, దాన్ని ఆమె నుంచి తీసివేయబడదని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనకు కూడా మన జీవితంలో ఇది ఒక పెద్ద పెద్ద లోపం నేను చెప్తాను. ఎందుకంటే ప్రతిరోజు మనం ఏదో ఒక పనిలో లీనమైపోతున్నాం. ప్రతిరోజు ఏదో ఒక బిజీలో మనం లీనమైపోతూ దేవుడనే ఆ యొక్క ఆలోచన మన దగ్గరికి రాకుండా పోతుంది. ఒకవేళ సమయం ఉన్నా కూడా మొబైల్స్, ఒకవేళ సమయం ఉన్నా కూడా ఏదో ఒక పని. దేవుడికి సమయం అప్పిస్తున్నాం మనం, దేవుడికి సమయం అప్పిస్తున్నాం ఆదివారం మాత్రమే. గంటన్నర సేపు కూర్చిపోతే 2 గంటల సేపు, అవునా కదా? అంటే దేవుడి యొక్క దీవెనలు మన దగ్గరికి ఎలా వస్తాయి చూడండి. దేవుడు అనే వ్యక్తినే మనం దగ్గరికి రానియకపోతే దేవుని యొక్క దీవెనలను ఆశించినా కూడా ప్రయోజనం లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, శుభవార్త పట్టణంలో మరియమ్మ ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు చెప్తున్న వాక్యాన్ని వింటుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, ఆమె ఉన్నతమైన దాన్ని ఎన్నుకుంది. ఉన్నతమైనది ఏంటి? ప్రభు యొక్క వాక్యాన్ని వినటం, ప్రభు పాదాల దగ్గర కూర్చోవటం, ప్రభు చెప్పిన దాన్ని ఆలకించి దాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క వాక్యాన్ని అనుసరించటం. నువ్వు రోజు బిజీగా ఉంటావు, పొలానికి వెళ్ళాలా, పనులు చేసుకోవాలా, ప్రయాణాలు చేయాలా, పెళ్లికి వెళ్ళాలి, ఆ ఫంక్షన్కి వెళ్ళాలా, ఈ ఫంక్షన్కి వెళ్ళాలి అయినాయి. కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడు నీకు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? నీ కుటుంబంలో దేవుడు ఎక్కడ ఉన్నాడు? నీ కుటుంబానికి దేవుడు నువ్వు ఎప్పుడు ఆహ్వానించావు చివరిసారిగా? నీ కుటుంబానికి దేవుడు ఎప్పుడు ప్రవేశించాడు చివరిసారిగా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆలోచించండి, ఇది ఆలోచించండి. ఎప్పుడు నీ కుటుంబానికి దేవుని యొక్క దీవెనలు రావాలి? దేవుడే నీ కుటుంబంలో లేకపోతే దేవుడి దీవెనలు నీ కుటుంబానికి ఎలా వస్తాయి? 2 వారాల కింద మనం దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. లూకా శుభవార్త 12వ అధ్యాయంలో దేవుడు 72 మంది శిష్యులను వివిధ ప్రదేశాలకు పంపిస్తూ వారికి సూచనలు ఇస్తాడు. ఏమని? మీరు వివిధ ప్రదేశాలకు వెళ్ళి నా యొక్క శుభవార్తలు బోధించండి. ఆ శుభవార్తలు బోధించినప్పుడు ఏ ఇంట మీరు ప్రవేశించురో ఆ ఇంట సమాధానం ఉండనుగా అని చెప్పండి. సమాధానకర్త ఆ ఇంట ఉన్నాయనగా ఆ ఇంట సమాధానం ఉండదు, లేకపోతే ఆ సమాధానం తిరిగి మీకే చెందును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అర్థం ఏంటంటే, దేవుడు ఒకవేళ డైరెక్ట్ గా తన యొక్క ఉనికితో, తన యొక్క ప్రమేయంతో మీ ఇంట రాకపోవచ్చు. అందుకే అన్నాము, అతిథి దేవో భవ గురు దేవో భవ. దేవుడు గురువులు ఇచ్చాడు మీ ఇంట్లో ప్రవేశించడం, మీ ఇంటి కోసం ప్రార్థించడం కొరకు, మీ కుటుంబాల కోసం ప్రార్థించడం కొరకు దేవుడు గురువులను నియమించాడు. ఎప్పుడు మీ ఇంట చివరి గురువు వచ్చింది?
ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఏ రోజు నువ్వు గురువుని పిలిచి నీ ఇంట భోజనం పెట్టావు చెప్పండి. అబ్రహాం చేసిన పని చూడండి, ఎంత చక్కగా చేశాడు. ఈయన వృద్ధ వయసులో ఉన్నా కూడా నడవడానికి చేత కాకపోయినా పరిగెత్తుకొని పోయాడు దేవుడు చూడంగానే. అవునా కదా? దేవుడు చూడంగానే పరిగెత్తుకొని పోయి, అయ్యా మీకు నేను దాసులను, మీ యొక్క ప్రీతి పాత్రమైనతో నా ఇంట ప్రవేశించండి. ఎప్పుడంటే నీ ఇంటికి గురువుని ఆహ్వానించండి. ఏ రోజు గురువుని పిలిచి ఒక మంచి నీళ్ళతో ఒక గ్లాస్తో మంచి నీళ్ళు ఇచ్చాం మనం. గురువు ఒకవేళ మీ ఇంటికి నేనంతా హౌస్ విజిటింగ్ వస్తాను, ఇళ్ళని సందర్శించడానికి వస్తానంటే, స్వామి మేమంతా బిజీగా ఉన్నాం సార్, పొలాలకు వెళ్ళి ఏంటి వస్తాం, మా ఇంట్లో మా పెద్దోళ్ళు లేరు స్వామి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఇవన్నీ మనం చెప్పే కారణాలు. ఈ కారణాల వెనుక మనకుండే ఒక పెద్ద లోపం ఏంటో తెలుసా? అయ్యో గురువు వస్తే నాకు ఖర్చే, అయ్యో గురువు వస్తే నా సమయానంతా వృధా చేస్తాడే, అయ్యో గురువు వస్తే నేను ఎక్కడికి పోలేనే. చూడండి, ఆనాటి కాలంలో అబ్రహాము దేవుని తన ఇంట ఆహ్వానించినప్పుడు దేవుడు తనకి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే సంతాన భాగ్యం. ఈనాటి శుభవార్త పట్టణంలో మార్తమ్మ క్రీస్తు ప్రభుని తన ఇంట ఆహ్వానించి తనకు అతిథి మర్యాదలు చేసినప్పుడు దేవుడు వారికి ఇచ్చిన వరం ఏంటో తెలుసా? తన యొక్క సహోదరుడు లాజరును మరణం నుంచి నిత్య జీవనకు ప్రీతి పాత్రని చేయటం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. దేవుని వాక్యం చాలా చాలా గొప్ప గొప్ప దివ్య వరాన్ని మన కోసం పొందపరిచింది. మనకు అది అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మరియమ్మ మాదిరి దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నాం మనం. మరియమ్మ మాదిరి క్రీస్తు పాదాల దగ్గర కూర్చొని క్రీస్తు ప్రభు నీ కోసం చెప్పే వాక్యాన్ని ఆలకించకపోవటం. మన చెవులు బిజీగా ఉన్నాయి, మన కళ్ళు బిజీగా ఉన్నాయి, మన నోరు బిజీగా ఉంది, మన అవయవాలు బిజీగా ఉన్నాయి. కాబట్టి దేవుడు కూడా ఏదో బిజీగా ఉంది, నాకు అవసరం లేదు. ఇది మన యొక్క ధోరణి. క్రీస్తు ప్రభువుకు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు తన యొక్క శిష్యులను ఎలాగైతే వివిధ ప్రదేశాలకు పంపించి తనకు సూచన ఇచ్చాడో, నువ్వు ఏ ఇంట ప్రవేశించువో ఆ ఇంట సమాధానం ఉండదు కాక అని దేవుడు తన శిష్యులకు ఆజ్ఞాపించాడో, గురువులకు కూడా ఆ యొక్క అధికారాన్ని దేవుడు ఇచ్చాడు. ఏ రోజైతే గురువు మన ఇంట ఆహ్వానించి గురువు మర్యాదలు చేస్తామో, గురువు గారు బహుమతులు ఇచ్చేది, గురువు గారు ఆశీర్వాదాలు ఇచ్చేది దేవుడు ఆ గురువు ద్వారా నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అంటే దీని యొక్క నిగూఢమైన అర్థం ఏంటంటే, క్రీస్తు ప్రభుని నీ ఇంత ఆహ్వానించు, నువ్వు క్రీస్తు ప్రభుకు దగ్గరగా ఉండు, క్రీస్తు చెప్పే వాక్యాన్ని ఆలకించు, క్రీస్తు ప్రభుని అర్థం చేసుకో, క్రీస్తు ప్రభుకు నీ యొక్క సమయాన్ని కేటాయించు. ఇది దేవుడు నిర్మించిన అనుకుంటున్నది. ఇక్కడ మరియమ్మ మార్తమ్మ జీవితాల ద్వారా మనం రెండు విషయాలు గుర్తు చేసుకోవాలి. ఒకటి దేవునికి సేవ చేయటం, రెండవది దేవునికి విధేయతగా ఉండి దేవుని వాక్యాన్ని ఆలకించటం. ఈ రెండు ముఖ్యమైనవే. అంటే దీన్ని బట్టి మార్తమ్మ దేవునికి సేవ చేయాలి, దేవుణ్ణి అతిథి మర్యాదలు చేయాలని తప్పు కాదు. అది దేవునికి సేవ చేయాలి, అదే రకంగా దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఒకటి పక్కన పెట్టి ఒకటి తీసుకుంటే అది మనకు సబబు కాదు, అది మంచిది కాదు. ఇదే కోణంలో మనం లూకా గారి శుభవార్త 24వ అధ్యాయంలో చూద్దాం. లూకా గారి శుభవార్త 24వ అధ్యాయంలో ఒక చక్కటి సన్నివేశం. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత క్రీస్తు ప్రభు ఉత్థానుడయ్యాడు, కానీ అందరికీ తెలియదు క్రీస్తు ప్రభు ఉత్థానమైనప్పుడు. ఈరోజు ఫాదర్ గారు ఆరాధన సమయంలో ఆ యొక్క వాక్యాన్ని కూడా చెప్పాడు. ఎమ్మావుసుకు పోయే దారిలో జరిగిన సంఘటన. ఇద్దరు శిష్యులు వాళ్ళు వారు మాట్లాడుకుంటున్నారు. అయ్యా, క్రీస్తు ప్రభు చనిపోయాడు, తన 3వ దినం ఉత్థానం అవుతాడని చెప్పాడు, అయినా కూడా మనకి ఇంతవరకు తెలియదే. కానీ కొంతమంది శిష్యులు ఆల్రెడీ పోయి చూసి వచ్చారు, దేవుని శరీరం అక్కడ లేదు, సమాధిలో ఆయన ఉత్థానుడని చెప్తున్నారు, ఇంతవరకు మేము చూసింది లేదు. క్రీస్తు ప్రభువే వారి మధ్యకు ఒక బాటసారి వల్ల వారి మధ్య ప్రవేశించి వారితో పాటు నడకను ప్రారంభిస్తారు. అప్పుడు ముగ్గురు వ్యక్తులు, క్రీస్తు ప్రభు, ఈ ఇద్దరు వ్యక్తులు,
అంతవరకు వారు క్రీస్తు ప్రభుని కూడా గుర్తించలేదు ఆయన్ని. చూడండి లూకా శుభవార్త 24వ అధ్యాయము 16వ వచనం చదువుకున్నాం ఒకసారి. వారు ఆయనను చూసిరి కానీ వారు అంటే ఆ ఇద్దరు శిష్యులు క్రీస్తు ప్రభుని చూసిరి కానీ గుర్తింపలేకపోయిరి. క్రీస్తు ప్రభుని వారు గుర్తించలేకపోయిరి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఈ సమయంలో క్రీస్తు ప్రభు కూడా వారితో పాటు సంభాషణను ప్రారంభించి వారితో పాటు పయనాన్ని సాగించారు. సాగించిన తర్వాత చీకటి సమయం. ఆ చీకటి సమయంలో ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఇంకా ఆయన ఏమనుకుంటున్నారంటే బాటసారి అనుకుంటున్నారు కానీ క్రీస్తు ప్రభుని గుర్తించలేదు. అప్పుడు వారికి ప్రేమ పుట్టి ఏమంటున్నారు చూడండి 28వ వచనం. ఇంతలో వారు చేరవలసిన గ్రామము సమీపించినది. యేసు ముందుకు ముందుకు సాగాలని అక్కడ ముందుకు అడుగు వేశాడు. అంతటా వారిద్దరు ప్రొద్దు వాలిపోతుంది, సంధ్య వేళ అగుచున్నది, సాయం అవుతుంది, మాతో ఉండు అని, మా ఇంటికి వచ్చి మాతోనే ఉండు, ఎందుకంటే రాత్రి నువ్వు ప్రయాణం చేయలేవు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ఇద్దరు వ్యక్తులు క్రీస్తు ప్రభుని కూడా తెలియదు కానీ అతిథిని మర్యాదించి వారి ఇంట ఆహ్వానించండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు వారిని ఆహ్వానించిన విధంగానే వారి ఇంట ప్రవేశించి 29వ వచనం చదవనా. అంతటా వారు యేసు వారితో కూడా భోజనములకు కూర్చుండి ఆయన రొట్టెను త్రుంచి ఆశీర్వదించి విరచి వారికి ఇచ్చెను, వారికి పంచిపెట్టెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ రొట్టె ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు ప్రభు ద్వారా. అంటే క్రీస్తు ప్రభు మన ఇంత ఆహ్వానించినప్పుడు చూడండి ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఇద్దరు వ్యక్తులకు తెలియదు ఆయన క్రీస్తు ప్రభు అని. అయ్యా పొద్దు మారిపోతుంది, సాయం సమయం అవుతుంది, మాతో వచ్చిండు, పొద్దునే పోతున్నాడు మళ్ళా. కానీ క్రీస్తు ప్రభు చేసిన అద్భుతం చూడడానికి వారి యొక్క ఆకలిని తీర్చాడు. వారి ఆకలిని తీర్చడం మాత్రమే కాదు, వారికి ధైర్యాన్ని నింపాడు. అయ్యో క్రీస్తు ప్రభు చనిపోయాడు, ఉత్థానం అవుతాడని చెప్పేసి మేము ఎదురు చూస్తున్నాం. వాళ్ళంతా భయభ్రాంతులు ఎక్కడెక్కడ దాచుకున్నారు కానీ వారికి ధైర్యాన్ని నింపుతున్నాడు, వారికి విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. తిరిగి 30వ వచనం చదువు ఒకసారి. దానితో వారికి కనువిప్పు కలిగి వారు యేసును గుర్తించి కానీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు అదృశ్యమైపోయాడు. అంటే దేవుడు వారి మధ్య ప్రవేశించి వారు ఆహ్వానించినప్పుడు వారి ఇంట ప్రవేశించి వారికి ధైర్యాన్ని నింపి వారి కడుపు నింపి అదృశ్యమైపోయాడు. అంటే నువ్వు నేను దేవుడిని ఆహ్వానించినట్లయితే మన కుటుంబానికి చూడండి మన ఆకలి దేవుడు తెలుస్తాడు, మన సమస్యలు దేవుడు తెలుస్తాడు. నువ్వు భయప్రాంతమైన దేవుడు నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నువ్వు కల్లోలమైన దేవుడు నీకు శక్తిని ఇస్తాడు. ఇవన్నీ మనం మర్చిపోతాం. ఎందుకంటే దేవుడు నాకు అవసరం లేదు, నేను బిజీగా ఉన్నాను, మార్తం అవ్వలేదు, నేను దేవుడి దగ్గర కూర్చొని దేవుడి వాక్యాన్ని ఆలకించలేను, దేవుని కోసం సమయాన్ని కేటాయించలేను. అందుకే దివ్య వరాన్ని తల్లిగా పొందుకొచ్చేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అదే విధంగా పేతురు గారి అత్త అస్వస్థతతో బాధపడుతున్నప్పుడు మత్తయి గారి శుభవార్త 8వ అధ్యాయం తీసుకుందాం. మత్తయి గారి శుభవార్త 8వ అధ్యాయము. పేతురు గారి అత్త అస్వస్థతతో మంచాన పడినప్పుడు క్రీస్తు ప్రభు దారిన పోతూ ఎంతో మందిని స్వస్థపరిచి పేతురు గారి ఇంటికి వస్తారు. 8వ అధ్యాయం 14వ వచనం చదువుతాం ఒకసారి. ఆ తర్వాత యేసు పేతురు ఇంటికి వెళ్ళి అచ్చట జ్వరపీడిత అయ్యున్న జ్వరముతో బాధపడుతున్న మంచము పట్టిన అతని అత్తను చూసెను. పేతురు గారి అత్తను చూసెను. ఆమె చేతిని తాకిన వెంటనే జ్వరము ఆమెను వీడిపోయెను, స్వస్థత చేకూర్చబడింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు ప్రభు ఏ ఇంట ప్రవేశించిన ఆ ఇంట స్వస్థత దయచేశాడు. క్రీస్తు ప్రభు ఎవరిని తాకిన వారికి అస్వస్థత నుండి స్వస్థతను దయచేశాడు.
క్రీస్తు ప్రభు ఎక్కడికైతే వెళ్ళాడు, ఎవరు సందర్శించారో వాళ్ళకందరికి మంచిగా జరిగింది కానీ కీడు జరగలేదు. ఇవన్నీ మనం గుర్తుంచుకున్నాం. అంటే క్రీస్తు ప్రభు నీ జీవితంలో నా జీవితంలో ఉన్నట్లయితే నీకు భయం ఉండదు. నీకు అస్వస్థత వచ్చిన క్రీస్తు ప్రభు దగ్గర వచ్చేసి, అయ్యా నేను అస్వస్థతతో ఉన్నాను, నాకు సహకరించండి, దేవుడు ఏం చేస్తుంది. ఎన్నో ఇక్కట్ల నుంచి, ఎన్నో బాధల నుంచి దేవుడు నీకు ధైర్యాన్ని దయచేస్తాడు. ఇవన్నీ మర్చిపోయి మనం మన యొక్క పనుల్లో నిమగ్నం అయిపోయి మన యొక్క సమయాన్ని వృధాగా చేసుకుంటూ దేవుని యొక్క దీవెనలను కాలాలనుకుంటున్నాం. క్రీస్తు ప్రభువుకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి వాక్యం అబ్రహాము ద్వారా మరియా మార్తల ద్వారా నీకు నాకు ఇస్తున్న సందేశం ఏంటంటే, దేవుని నీ ఇంటికి ఆహ్వానించు, దేవుని నీ హృదయానికి ఆహ్వానించు, దేవునికి దగ్గరగా ఉండు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించు. దేవుడికి దూరం పెట్టుకో. దేవుని దూరం పెట్టుకుంటే నీకు ఎటువంటి ఆశీర్వాదం ఉండదు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి, నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దేవుడు నీకు పొందపరచిన ఆశీర్వాదాలు, బహుమతులు, దీవెనలు నీ దగ్గరికి నీకు తెలియకుండానే వస్తాయి. మనం ఏదేదో అనుకుంటాం, ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయి, ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయి, నా జీవితంలో ఎందుకు అద్భుతం జరగటం లేదని. అద్భుతాలు దేవుడు ఇచ్చేసి చెప్పడు, లేకపోతే నీకు చెప్పి చేయడు. దేవుడు అనుకున్నప్పుడు అనుకున్న రీతిగా నీకు నాకు పొందుపరిచిన అద్భుతాలను ఆ ఎంతటికయ్యే నీకు నాకు వస్తాయి. ఎప్పుడు నువ్వు దేవుడికి దగ్గర. గురువు గారు ఇచ్చేది అద్భుతాలు నేను దేవుడు. గురువు నీ కోసం ప్రార్థన చేయడానికి, నీకు సంస్కారాన్ని, దివ్య సంస్కారాన్ని అందజేయడానికి గురువు, ఈ బలిపీఠం పైన ఈ యొక్క కానుకలను అర్పించడానికి దేవుడు గురువుని ఎన్నుకున్నాడు. కానీ అద్భుతాలు చేసేది దేవుడు మాత్రమే. ఈ గురువులు దేవుని యొక్క పవిత్రమైన సందేశాన్ని తీసుకుని వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తారు. కాబట్టి ఆ ఫాదర్ గారు అద్భుతాలు చేశాడు, ఈ ఫాదర్ గారు అద్భుతాలు చేశారు, ఆ ఫాదర్ గారు మంచి వాక్యం చెబుతున్నారు, ఈ ఫాదర్ గారు మంచి వాక్యం చెబుతున్నారు. వాటిని వెతుకుతూ పోతే మనం ఏ రోజు కూడా సంతృప్తి పొందలేము. ఈ యొక్క సంతృప్తి ఎక్కడ దొరుకుతుంది నీకంటే దేవుని సన్నిధిలో. నువ్వు దేవునికి ఎప్పుడైతే నువ్వు సమర్పించగలుగుతావో అప్పుడే దేవుని యొక్క దీవెనలు మన కుటుంబాల్లో వచ్చాయి. కాబట్టి క్రైస్తవ సంగమా, ఈనాడు గుర్తించుకున్నాం, నీకు నాకు మనం జీవించేంత కాలం దేవునికి నీకు ఎంత దూరం ఉంది, దేవునికి నీకు ఎంత దూరం ఉంది, లేకపోతే నువ్వు దేవునికి ఎంత దగ్గరలో ఉన్నావు, నువ్వు దేవుడికి ఎంత దగ్గరలో ఉన్నావు, అది ఆలోచించండి. చివరికి ఒక చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. పాతకాలంలో మన ఇళ్ళలో, అందరి ఇళ్ళలో పశువులు ఉండేవి, అవునా కదా? పాలు విండి రాత్రి తోడేస్తే పెరుగు అవుతుంది. పాతకాలంలో మన పాత మిద్దెలు ఉన్నప్పుడు బాగా గుర్తుంది నాకు, ఇక్కడ పెద్దోళ్ళ కదా తెలిసింది, చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు. పెరుగు పిల్లి తింటుందేమో అని పైన ఉట్టి మీద పెట్టేవాళ్ళం, అవునా కదా? ఉట్టి మీద పెట్టేవాళ్ళం. అదంతా పైన పెట్టినప్పుడు పిల్లలు బయటికి పోయి వచ్చేటప్పుడు చెప్పేవాళ్ళం, అరే పెరుగు కావాలంటే ఒక ఏదో ఒకటి వేసుకొని డబ్బాలో దాని మీద ఎక్కి ఆ ఉట్టి మీద ఉండే పెరుగు తీసుకొని, అవునా కదా? సో ఇప్పుడు నువ్వు వచ్చిందా మనకు అర్థమయ్యే రకంగా చెబుతున్నా. ఆ పెరుగు ఆ ఉట్టి మీద ఉంటే దేవుడి యొక్క వరాలు అక్కడ ఉన్నాయి, దాన్ని అందుకోవాలంటే నువ్వే పోవాలి, అదంతా కదా నీ దగ్గరికి రాదు, అవునా కదా? నువ్వు దాన్ని ఒకవేళ చేరకపోయి చేయి తగిలిన కింద పడిపోయి నేలపాలవుతుంది. అంటే దేవుడి దగ్గరికి నువ్వు చేరకపోతే, దేవుని సన్నిధికి నువ్వు చేరకపోతే, దేవుని యొక్క ఉనికిని నువ్వు గుర్తించకపోతే, నువ్వు ఎంత ఏడ్చినా వృధానే. ఇది సత్యం. ఒక్క సంఘంగా దేవుని యొక్క తెలియబడాలనుకున్నాం. ప్రతి ఒక్క కుటుంబం దేవుని యొక్క ఆశీర్వాదాలకు ప్రీతి పాత్రం. కానీ మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకు నా యొక్క వంతు నేను ఎంత కృషి చేస్తున్నానదే మన యొక్క శ్రమ. చూడండి, మా అత్తమ్మ బిజీగా ఉన్నప్పుడు మరియమ్మ దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని ఆలకించింది.
తన యొక్క ఉనికిని తను ఆస్వాదించింది. ప్రభు యొక్క ప్రమేయాన్ని తను దగ్గర కూర్చొని ప్రభుని అర్థం చేసుకుంది. ఇది నువ్వు నేను చేయాల్సింది. ఈ యొక్క దివ్యవరాల కోసం, మన విచారణలోని ప్రతి కుటుంబం కోసం మనం ప్రార్థించకుండా ప్రతి ఒక్కరు బాగుండాలి, దేవుని ఆశీర్వాదాలు పొందాలి. ఇది మన యొక్క ధ్యేయంగా ఈనాడు పూజలో పాల్గొందాం. ప్రభు ఆశీస్సులను పొందుదాం. ఆమేన్. మనమందరం నుంచి మనకు విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకములో తీర్పు చేయటకు వచ్చును. పవిత్ర ఆత్మని విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనమంతా ఏక కుటుంబంగా చేరి మన మనస్సును నింపి దేవుడు అడగంగానే ఇవ్వడానికి మన ప్రభువైన దేవుడు సిద్ధంగా ఉన్నారు. మన యొక్క కోరికలు, మన యొక్క అవసరాలను జత చేసి మనమందరం ఏక కంఠంతో దేవునికి మొరపెట్టుకుంటూ ప్రార్థించుకుందాం. మన యొక్క సమాధానం. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ అనుగ్రహ పరిపూర్ణుడు అయిన దేవ, మా తిరుసభను అనుగ్రహముతో పాలించుచున్న మా పరిశుద్ధ పాపుగారిని మా విశ్వాసుల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంతో కృషి చేయుచున్న మా పీఠాధిపతులను, మా గురువులను, మఠవాసులను, సంఘ పెద్దలను పవిత్రాత్మ దీవెనలతో నింపండి. వారు స్వయముగా మీ వాక్కులోని మాధుర్యమును గ్రహించి దేనిని విశ్వాసులకు బోధించు ఆదర్శప్రాయాలుగా వారిని రూపొందించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ శాంతి కాంతులసగు దేవ, అతని పరిపాలన కాలమున యూదా భద్రముగా జీవించెను. ఇశ్రాయేలీయులు శాంతితో ఉన్నతురు అని దైవ ప్రజలను దీవించినట్లే మీ యందు జ్ఞానస్నానం పొందిన మా అందరినీ మీ ప్రేమలో భద్రపరిచి మీ శాంతితో దీవించి మాకు రక్షణ భాగ్యమును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవాధిపతి అయిన సర్వేశ్వర, మీరు కాపరి లేని గొర్రెల వలన వారిపై కనికరము చూపించినట్లు మా సంఘములోని ప్రతి బిడ్డపై మీ దయ కనికరములను చూపండి. మేమంతా మీ చల్లని నీడలో సుఖశాంతులతో, ఆత్మ సంతృప్తితో ఆధ్యాత్మికంగా ఎదుగుచు మీ పవిత్ర సాన్నిధ్యంలో విశ్రాంతి పొందుచున్నట్లు దీవించుమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వ కృపానిధియగు ప్రభువా, మీ ప్రేమాజ్ఞలకు వ్యతిరేకంగా చేసిన పాపములకు మేమంతా పశ్చాత్తాపపడి చక్కని పాప సంకీర్తనం చేయనట్లు మమ్ము ప్రేరేపించండి. పాపంకిలములను కడిగి వేసుకొని దివ్య పూజా బలిలో మీ దివ్య శరీర రక్తములను స్వీకరించినప్పుడల్లా ఆధ్యాత్మికంగా మమ్ము బలసంపులను చేయండి. మేము నిత్యము పుణ్యమార్గంలో నడుచుటకు మీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణకు నిలయమైన దేవ, మా కుటుంబములలో ఉన్న కష్టములను, కలతలను, కలహములను, సమస్యములను, అశాంతిని సమూలంగా మీ పరిశుద్ధ రక్తం ద్వారా కడిగివేసి మీ కౌగిలిలోని ప్రశాంతతను, ఓదార్పును, గుండె నిబ్బరమును మాకు దండిగా మెండుగా నొసగి
మా జీవితములను ఫలవంతం చేసి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన యొక్క ప్రత్యేక అవసరాల కోసం, మన కుటుంబ అవసరాల కోసం, మన విచారణ అవసరాల కోసం, మన కుటుంబాల్లో ఇక్కట్లను ఇబ్బందులను మౌనంగా దేవుడికి సమర్పించుకుందాం. మరి తల్లి సహకారంతో మన ప్రార్థనలను జత చేసి దేవుని చెంత ఉంచుతూ మరి తల్లిని మన కోసం ప్రార్థించమని వేడుకుందాం. దేవుని ప్రసాదం చేద్దాం. సర్వములకు పాత్రుడైన మన సర్వేశ్వర, మేము విన్నవించుకున్న ఈ ప్రార్థనలన్నిటినీ తండ్రి మీ యొక్క ప్రేమతో ఆలకించి సకాలంలో మీ దయానుగ్రహమును బట్టి మాకు మీ ఆశీర్వాదాలను దయచేయమని ఈ మనవులన్నిటిని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాం తండ్రి. సృష్టించిన ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొను స్వామి ఈ దీన హృదయము. ఆవేలుని అర్పణ ఆదరించిన రీతిన మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన, ఆవేలుని అర్పణ ఆదరించిన రీతిన మెల్కిసెదెకుని అర్పణ స్వీకరించిన రీతిన గైకొనుము సేవ ఈ అర్పణ. అందుకొనుము స్వామి ఈ దీన హృదయమును సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. నా శ్రమయో భూబలము అప్పదాక్షరసములో జోడించి నా మనసు ఈ చిన్ని కానుకలో. నా శ్రమయో భూబలము అప్పదాక్షరసములో జోడించి నా మనసు ఈ చిన్ని కానుకలో. గైకొనుము దేవా ఈ అర్పణ. నా అర్పణ అందుకొనుము స్వామి ఈ దీన హృదయమును సృష్టించిన నా ప్రభువ నీకంకితం, నీకే అంకితం. అందుకొనుము స్వామి ఈ దీన హృదయము. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించుదాము. మహిమల కొరకును మన ప్రవేశముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రవేశముల కొరకును మీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించరుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణములనందు ధర్మశాస్త్రము విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేసి మీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించి ఈ బలిని
అంగీకరించమని బ్రతిమాలుకొనుచున్నాము. ఆబేలు కానుకలను జీవించిన విధముగా ఈ బలిని పవిత్రమనర్చమను. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో మీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, భావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి మీకు అవసరము లేదు. మేము మీకు వందనములు అర్పింపవలెనని మాలోని కోరికయు మీ వరప్రసాదమే. మా స్తుతులు మీ మహిమను ఏమాత్రం అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహ పరలోకములో దూతల గాయక బృందముతో ఏకమై ఉప్పొంగుచు మేము మీ మహిమను స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊచై మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారమును మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా లియో జగద్గురువులను, జ్వానీస్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమ ఎందులో పరిపూర్ణ చేయము. ప్రత్యేక విధముగా ఇక్కడ సమావేశమైనటువంటి ఈ మీ బిడ్డల మనవులను ఆలకించండి. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దాయి చూపి దేవుని కన్యతలకు మరియమాతోను, ఆమె భర్త పునీత జోసెఫ్ గారితోను, పునీత పాదువాపూర్ అంతోని వారితోను, పునీత పేతురు వారితోను, పునీత ఫ్రాన్సిస్ షోగురు వారితోను, అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకును నిత్య జీవంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన ప్రభువు నేర్పిన పరమోపదేశం అనుసరించి భక్తి శ్రద్ధలతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడు నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపం నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షించుచు మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో నిన్ను నన్ను రక్షించుట కొరకై తన మనిషి అవతారాన్ని దాల్చి ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చెందించిన క్రీస్తు ప్రభు, ఈ ప్రభు ముందుకు పిలువబడిన మనం అందరము ధన్యులము. ప్రభువా, మీరు నా యొక్క ప్రవేశించదలిగిన మాటలను కాదు, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం మనను నిత్య జీవనకు చేర్చునుగాక. ఆమేన్. జీవాహారము నీవే, జీవజలము నీవే, నన్ను స్వీకరించువాడు సదా జీవించును.
యేసువే జీవాహారం పరిశుద్ధ బలిహారం పరిపూర్ణ బలియాగం ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలిహారం పరిపూర్ణ బలియాగం వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాగం పరిపూర్ణ బలియాగం పరలోకం దిగి వచ్చిన భోజనిది పరిశుద్ధుని స్వీకరించు కరుణైది పరలోకం దిగి వచ్చిన భోజనిది పరిశుద్ధుని స్వీకరించు కరుణమిది జీవములో దారబోయు జీవజలము కురిపించు వాక్కు ఇది జీవములో దారబోయు జీవజలము కురిపించు వాక్కు ఇది స్నేహమిది వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలియాగం పరిపూర్ణ బలియాగం పశుశాలను పవలించిన ప్రేమ ఇది పాపులను క్షమించిన కరుణ ఇది పశుశాలను పవలించిన ప్రేమ ఇది పాపులను క్షమించిన కరుణ ఇది అపవాదిని పారద్రోలి అపాకులను చేరది హక్కు ఇది అపవాదిని పారద్రోలి అపాకులను చేరది హక్కు ఇది స్నేహమిది వేగమే రండి ధరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి వేగమే రండి త్వరపడి రండి ప్రభు యేసుని విందులో పాల్గొనరండి ప్రభు యేసువే జీవాహారం పరిశుద్ధ బలిహారం పరిపూర్ణ బలియాగం యేసుని స్నేహమే మధురమే 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 యేసుని స్నేహమే మధురమే మధురమే నాయత్మక పరిణాదుడే నాయందుగానుండి కాచితివి నాయత్మక పరిణాదుడే నాయందుగానుండి కాచితివి శోధ
వ్యాధులలో బాధలలో బ్రతికితివి. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపు నీ నీడలో. నిత్య స్వరూపి నీ సన్నిధిలో నిరతము నడుపు నీ నీడలో. యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే. యేసుని స్నేహమే మధురమే మధురమే మధురమే. ప్రార్థించదము. ఓ ప్రభువా, కనికరించే మీ ప్రజలకు అతి సమూహంలో ఉండమని మేము ప్రతిమాలు కొనుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవితమును జీవింపగలిగినట్లు మీ కృపను అనుగ్రహింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక, మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు దీవించి కాపాడనుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమను చేయించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆగిపోయినది సంధ్యవేళకు సున్నతి. పోయినది సంధ్యవేళకు చున్నది. మా కంటిలో చీకటి నిండుకున్నది. మా కంటిలో చీకటి నిండుకున్నది. మా ఇంటిలో శాంతి ఉండనన్నది. యేసయ్యా నజరేయుడా మాతో ఉండుము, మాలో నివసించుము. మాతో ఉండుము, మాలో నివసించుము. ఋతువాలిపోయినది సంధ్యవేళగుచున్నది. మరియమ్మ మరియమ్మల ఇంటికెళ్ళినట్లు మా ఇంటికి రమ్ము, మాతో మాట్లాడుము. మరియమ్మ మరియమ్మ ఇంటికెళ్ళినట్లు మా ఇంటికి రమ్ము, మాతో మాట్లాడుము. నీకు నీకనీవ మాటలు మా హృదయాలను తాకనిదే. నీ కన్నుల వెలుగులు మా ఇంటిని సోకనిదే. నీ జీవ మాటలు మా హృదయాలకు తాకనిదే. నీ కన్నుల వెలుగులు మా ఇంటిని సోకనిదే. హృది ప్రజ్వలిల్లది మా హృది ప్రజ్వలిల్లది. జీవము లేదే మాలో జీవమే లేదే. యేసయ్యా నజరేయుడా మాతో ఉండుము, మాలో నివసించుము. మాతో ఉండుము, మాలో నివసించుము.